అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ఓ ముఖ్యమైన, చెప్పాలంటే ఓ మలుపు తిప్పిన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అస్సలు కాదు. అణిచివేతకు గురైన ఒక సమాజం తన గొంతుకను, తన ఆత్మగౌరవాన్ని ఎలా వెతుక్కుందో చెప్పే కథ ఇది. ఆయనే భాగ్యరెడ్డి వర్మ. ఆ ఉద్యమమే ఆది హిందూ ఉద్యమం. పదండి, ఆ కథలోకి వెళ్దాం. ఒక వ్యక్తి, ఒక ఉద్యమం, ఒక జాతి ఆత్మగౌరవం. ఈ మూడు పదాల్లోనే మొత్తం కథ ఇమిడి ఉంది కదా. ఇది అణచివేత చీకట్ల నుంచి ఆత్మగౌరవపు వెలుగులోకి నడిచిన ఒక గొప్ప ప్రయాణమన్నమాట. ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, తన గుర్తింపు కోసం, తన గౌరవం కోసం ఒక సమాజం చేసిన పోరాటగాథ. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం. ముందుగా భాగ్యరెడ్డి వర్మ ఎవరు అని పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఆది హిందూ ఉద్యమం ఎలా పుట్టింది, వాళ్లు సాధించిన విజయాలు ఏంటి, ఆ తర్వాత వచ్చిన రాజకీయ చైతన్యం, ఇక చివరగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేనిటో వివరంగా మాట్లాడుకుందాం. మొదటి భాగం, భాగ్యారెడ్డి వర్మ. ఈయనే మన కథానాయకుడు. అసలు ఆ రోజుల్లోని పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. అంటరానితనం అనే చీకటి సమాజాన్ని కమ్మేసింది. అలాంటి టైంలో ఒక ఆశాకిరణంలా ఆయన ఎలా ముందుకొచ్చారు, ఒక మహోద్యమానికి ఎలా పునాది వేశారో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఆది హిందూ అనే పదం వెనుకున్న బలాన్ని మనం తెలుసుకోవాలి. ఇది జస్ట్ ఒక పదం కాదండి, అదొక తిరుగుబాటు. అప్పటిదాకా పంచమాల్లాంటి అవమానకరమైన పేర్లతో పిలుస్తుంటే, కాదు, మేం వాళ్లం కాదు, మేమే ఈ దేశపు అసలైన మూలవాసులం, ఆది హిందువులం అని గర్వంగా చేసిన ప్రకటనది. అదొక గుర్తింపు విప్లవం అన్నమాట. సరే, ఈ ఆలోచన ఒక విత్తనంలా మొలకెత్తింది కదా. మరి ఆ విత్తనం ఒక ఉద్యమం అనే మహావృక్షంగా ఎలా పెరిగిందో చూద్దాం. వాళ్లు వేసిన తొలి అడుగులు, వాళ్లు జరిపిన సదస్సులు, అవే ఆ ఉద్యమానికి బలమైన పునాదులు వేశాయి. ఒక్కసారి ఈ సంవత్సరాలు గమనించండి, ఎంత వేగంగా మార్పొచ్చిందో. 1913లో బుద్ధ జయంతి వేడుకలతో ఒక రకంగా సాంస్కృతిక చైతన్యానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత చూడండి, 1921, 22, అలా 24 వచ్చేసరికి ఏకంగా 4 సదస్సులు పూర్తి చేశారు. అంటే వాళ్ల సంఘటనా శక్తి ఏంటో, వాళ్ల రాజకీయ ఆశయాలు ఎంత బలంగా ఉన్నాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. ప్రతి అడుగు ఓ పెద్ద లక్ష్యం వైపు. ఆ 1921 సదస్సులో కుసుమధర్మన్నగారు పాడిన ఈ పాట మా కొద్ది నల్ల దొరతనము. అప్పట్లో అదొక నినాదమైపోయింది. దీనర్థమేంటో తెలుసా? తెల్లదొరలైన బ్రిటిష్ వాళ్ల పాలనే కాదు, ఇక్కడున్న నల్లదొరలు అంటే మామీద ఆధిపత్యం చెలాయించే అగ్రవర్ణాల పెత్తనం కూడా మా కొద్దు అని గొంతెత్తి చాటారు. ఎంత ధైర్యం కావాలి ఆ రోజుల్లో అలా అనడానికి! ఇది స్వాతంత్ర్యం లోపల మరో స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం. నినాదాలు, సభలు సరే, కాని ఈ ఉద్యమం వల్ల నిజంగా సాధించిందేంటి? వాళ్లకు దక్కిన విజయాలేంటి? ముఖ్యంగా ప్రభుత్వ రికార్డులోనే వాళ్ల ఆత్మగౌరవాన్ని ఎలా శాశ్వతంగా నిలబెట్టుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 0817. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఆది హిందూ ఉద్యమ చరిత్రలో ఒక చెరగని ముద్ర, ఒక చారిత్రాత్మకమైన ప్రభుత్వ ఉత్తర్వు. ఒక్కసారి ఆలోచించండి, తరతరాలుగా మిమ్మల్ని, మీ వాళ్లని ఓ అవమానకరమైన పేరుతో పిలుస్తుంటే ప్రభుత్వం అధికారికంగా ఇకపై ఆ పేరు వాడటానికి వీల్లేదు అని ఆర్డరిస్తే ఎలా ఉంటుంది? 1922 మార్చి 25న మద్రాస్ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో 817 సరిగ్గా అదే పనిచేసింది. పంచమ, పరయ లాంటి పదాలను రద్దు చేసి వాటి స్థానంలో ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర అని గౌరవంగా పిలవాలని చెప్పింది. ఇది పేపర్ మీద జరిగిన మార్పు కాదు, లక్షలాది మంది ఆత్మగౌరవానికి దక్కిన అతిపెద్ద విజయం. అంతేకాదు, ఈ ఉద్యమం కేవలం రాజకీయ హక్కుల దగ్గరే ఆగిపోలేదు, అది ఒక సంపూర్ణ సామాజిక మార్పును కోరుకుంది. 1925లో జరిగిన ఈ సంఘటనలు చూడండి. వాళ్లు వేసిన చిత్రాలు, చెక్కిన శిల్పాలతో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. వాళ్లలోని కళను ప్రపంచానికి చూపించారు. యువత కోసం జిమ్నాస్టిక్ పోటీలు పెట్టి వాళ్ల శారీరక బలాన్ని ప్రోత్సహించారు. అంతటితో ఆగకుండా ప్లేగు, కలరా లాంటి రోగాలు ప్రబలినప్పుడు ఒక హెల్త్ టీమ్గా ఏర్పడి సేవ చేశారు. అంటే కళ, బలం, సేవ అన్ని రంగాల్లోనూ మేం ముందుంటామని చాటి చెప్పారన్నమాట. ఇప్పటిదాకా మనం చూసినవి స్థానిక విజయాలు. ఇప్పుడు ఈ ఉద్యమం తన పరిధిని దాటి జాతీయ రాజకీయ వేదిక మీదకు ఎలా వెళ్ళిందో చూద్దాం. ముఖ్యంగా 1930ల తర్వాత వాళ్ల గొంతు దేశమంతా ఎలా వినిపించిందో తెలుసుకుందాం. ఆది హిందూ ఉద్యమ చరిత్రలోనే 1931 ఒక మైలురాయి లాంటిది, ఒక టర్నింగ్ పాయింట్.
ఆ ఒక్క సంవత్సరంలోనే వాళ్ల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించిన ఎన్నో ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఆ 1931లో ఏం జరిగిందంటే, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 కీలకమైన విషయాలు జరిగాయి. మొదటిది, నిజాం ప్రభుత్వం జనాభా లెక్కల్లో ఆది హిందూ అనే పదాన్ని అధికారికంగా గుర్తించింది. ఇది హైదరాబాద్ సంస్థానంలో వాళ్లకు దక్కిన పెద్ద విజయం. ఇక రెండోది, లక్నోలో జరిగిన సదస్సులో వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇది వాళ్ల రాజకీయ ఆకాంక్షలను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ను తమ ఏకైక జాతీయ నాయకుడిగా ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దళిత ఉద్యమాలతో వీళ్లు కనెక్ట్ అయ్యారు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎన్ని విజయాలు సాధించినా అదే 1931లో భాగ్యరెడ్డి వర్మ ఒక అనూహ్యమైన పని చేశారు. అది చాలా వ్యక్తిగతమైన నిర్ణయం, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఆయన తన పేరులోంచి వర్మ అనే పదాన్ని తీసేశారు. అవును, ఎందుకు? ఉద్యమం అంత విజయవంతంగా నడుస్తున్నప్పుడు ఒక నాయకుడు తన పేర్లోంచి ఒక భాగాన్ని ఎందుకు తొలగించుకోవాలి? దీని వెనక ఉన్న కారణం ఆ ఉద్యమ ఆశయాల గురించి మనకు చాలా నేర్పిస్తుంది. కారణం ఇదే. ఆ సదస్సు జరుగుతున్నప్పుడు కొందరు సభ్యులు లేచి, అయ్యా, వర్మ అనే పదం అగ్రకులాలను సూచిస్తుంది, అది మన ఉద్యమ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అభ్యంతరం చెప్పారు. దానికి భాగ్యరెడ్డి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, గొడవ చేయలేదు. వెంటనే అదే వేదిక మీద నుంచి, మీరు చెప్పింది నిజమే, ఇప్పుడునుంచి నా పేరు భాగ్యరెడ్డి మాత్రమే అని ప్రకటించేశారు. చూడండి, మాటలు కాదు, చేతలే ముఖ్యం అని నిరూపించారు. నిజమైన నాయకత్వమంటే ఇదే కదా. సరే, ఇక మన చివరి భాగానికొచ్చేశాం. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన ఈ ఉద్యమ ప్రస్థానం ఆయన తర్వాత కూడా కొనసాగిందా? ఆయన వెలిగించిన జ్యోతి ఆగిపోయిందా? లేక ఇంకా వెలుగుతూనే ఉందా? దాని ప్రభావం ఏంటి? చూద్దాం. భాగ్యారెడ్డి వర్మ ఒక విత్తనం మాత్రమే నాటారు. 1939లో ఆయన చనిపోయినా ఆయన నాటిన ఆ ఉద్యమమనే చెట్టు మాత్రం చనిపోలేదు. అరిగే రామస్వామిలాంటి నాయకులు, ఆదిహిందూ మహాసభ, అరుంధతీయ మహాసభ లాంటి సంస్థలతో దానికి నీళ్లు పోశారు. ఆయన ఏర్పాటు చేసిన న్యాయ పంచాయతీలు అంటే ఒక రకమైన సమాంతర న్యాయ వ్యవస్థ ఆ ఉద్యమానికి కొమ్మల్లా విస్తరించాయి. చివరకు ఆయన కొడుకు ఎంబి గౌతమ్ కూడా ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే భాగ్యారెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తి మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉందన్నమాట. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ పట్టిక చూడండి. 1913లో బుద్ధ జయంతితో ఒక సాంస్కృతిక అడుగుపడింది. 1922లో జీవో 817తో చట్టపరమైన గుర్తింపొచ్చింది. 1925లో కళా ప్రదర్శనతో వాళ్ల టాలెంట్ చూపించారు. 1931 నిజాం ప్రభుత్వ గుర్తింపుతో రాజకీయంగా కూడా గెలిచారు. చూశారా ఈ ఉద్యమం ఎలా దశలవారీగా అంచెలంచెలుగా పెరిగిందో? సరే, ఇక ముగింపుగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. దాదాపు 100 ఏళ్ల క్రితం భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించిన ఈ ఆత్మగౌరవ పోరాటం, దాని ప్రభావం నేటి మన సమాజంపై ఎంతవరకు ఉంది? ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ మన సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయా? ఒక్కసారి దీని గురించి